గుండెపోటుతో చనిపోయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలించారు. ప్రజల సందర్శనార్థం ఈ రోజు అక్కడ అంత్యక్రియలు జరగనున్నాయి. భూమా నాగిరెడ్డి మంచి నేతని అన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. 10 మందికి సాయపడే వ్యక్తి భూమా అని అన్నారు జేసీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఒక మంచి నాయకుడు పోయాడు. ప్రజా సమస్యలపైన తీవ్రంగా స్పందించేటువంటి ఒక మంచి నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని ఇదంతా చూస్తే ప్రతి ఒక్కరు కూడా తను పోయేటప్పుడు ఆ పార్థివ దేహాన్ని ఎంతమంది వచ్చి చూస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మంచివాడు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ప్రజానీకం అతను కడసారి వీడ్కోలు చెప్పడానికి వచ్చింది. ఎవరేమనుకున్నా తన కాన్స్టిట్యూన్సీలో 10 మందికి సహాయపడుతూ 10 మందికి తను నమ్ముకున్నట్టు వాళ్ళని రక్షిస్తూ వచ్చేటువంటి వాడు ఇతనని ఇవాళ తేలుతుంది. అతని ఆత్మ శాంతించాలా. ఇంతకుముందే 2-3 సంవత్సరాల క్రితమే ఆయన భార్య చనిపోవటం ఒక పెద్ద శరాఘాతం. మళ్ళీ ఇది పూట కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పోయాడు. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాలని, ఈయన ఆత్మ స్వర్గంలో శాంతించాలని కోరుకుంటున్నాను. టీడీపీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అఖిల ప్రియను ఫోన్లో ఓదార్చారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేశారు చంద్రబాబు. భూమా మృతికి సంతాప సూచకంగా రేపు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు. మంగళవారం నాడు భూమా మృతిపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టేది నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భూమా మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కడియం శ్రీహరి భూమాకు నివాళులర్పించనున్నారు. టీడీపీ సీనియర్ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుతో ఈ ఉదయం కన్నుమూశారు. భూమాని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నంద్యాల ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. భూమా నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆళ్లగడ్డలో పరిస్థితి గురించి అలాగే రేపటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి చైతన్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చైతన్య, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇక లేరు అనే వార్తని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు అలాగే కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఉదయం ఎగ్జాక్ట్ గా 8:30 గంటలకి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో పాటు ఫిట్స్ కూడా అటాక్ అయింది. వెంటనే అక్కడ ఆళ్లగడ్డలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. అయితే ఇమీడియట్ గా అక్కడ నుంచి నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఏ ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. అప్పటికే భూమా నాగిరెడ్డి తుదిశ్వాసను విడిచారు. ఆ వార్త విన్న వెంటనే ఆళ్లగడ్డ అలాగే నంద్యాల ప్రజలందరూ కూడా కుప్పకూలారు. మొత్తం ఆయన అభిమానులు కావచ్చు, నిన్నటి వరకు మన మధ్యలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ మాతో పాటు తిరిగిన భూమా నాగిరెడ్డి ఇక లేరు అనే వార్తను మేము ఎవరు కూడా వింటామని అనుకోలేదు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ తర్వాత వెంటనే నంద్యాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భౌతిక కాయాన్ని ఉంచారు. కాసేపు అక్కడ నివాళులు అర్పించారు కార్యకర్తలు అలాగే నాయకులు అంతా కూడా. తర్వాత ప్రస్తుతం ఆళ్లగడ్డలో ఉన్న ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున
ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అలాగే నాయకులంతా కూడా వస్తున్నారు. మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించబోతూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇక్కడ భౌతిక కాయాన్ని ఉంచుతారు. ప్రజలందరూ కూడా వచ్చి కడసారి ఆయన్ని చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే తర్వాత 4 గంటలకి అంత్యక్రియలు జరుగుతాయని ప్రస్తుతం బంధువులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ చైతన్య. భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతదేహాన్ని చూసి కూతురు అఖిలప్రియ, కొడుకు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరోవైపు భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నేత టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి వార్త కర్నూలు జిల్లాలో సంచలనమైంది. ఈ వార్తను ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, జిల్లా అభిమానులు అయితేనేమి జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నట్లుండి ఈరోజు ఉదయం భూమా నాగిరెడ్డికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన మృతి చెందారనే వార్త మరింత అభిమానుల్ని కుంగదీసింది. ఇది భూమా నాగిరెడ్డి మృతికి సంబంధించిన వాస్తవాలను, విషయాలను వెల్లడించేందుకు మనతో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి బావ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు? పొద్దున్నే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. 9 గంటలకు హార్ట్ అటాక్ వచ్చేసరికి టిఫిన్ చేసేటప్పుడు వచ్చింది. రావడం మ్యాసివ్ రావడంతో అక్కడే కొలాప్స్ అయిపోయినాడు. హాస్పిటల్కి వచ్చే లోపలనే దాదాపుగా చనిపోయినాడు. హాస్పిటల్లోనే జరిగిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇంత యంగేజ్లో నాగిరెడ్డి గారు లేకుండా పోవడం అనేది ఇది నిజంగా కుటుంబానికి మాత్రం తీరని లోటు. ఇది మాకందరికి కూడా ఇది అన్డైజెస్టబుల్ థింగ్ అయిపోయింది. అంటే రేపు కార్యక్రమం ఎలా ఉంది? రేపు 3 గంటలకు క్రిమేషన్ పెడతాము. కానీ చెల్లెలు చనిపోయిన 3 సంవత్సరాలలోనే మళ్ళీ బావమర్ది కూడా చనిపోవడం అనేది నిజంగా మాకు దౌర్భాగ్యం. ఇది ఏదో ఏ జన్మలోనే చేసుకునేటువంటి కర్మ ఇట్లా రావడం అనేది నిజంగా ఇది ఏం చెప్పలేము. ఇది భగవానికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మంచి అప్కమింగ్ టైంలో ఇది జరగడం అనేది నిజంగా. భూమా నాగిరెడ్డికి చిరకాల స్నేహితుడు. ఆయన చనిపోయే వరకు ఆయనతోనే ఉన్న ఏవి సుబ్బారెడ్డి కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ భూమా నాగిరెడ్డి ఎలా చనిపోయాడు అనే విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, భూమా నాగిరెడ్డి ఎలా చనిపోయాడు? నిన్న సీఎంను కూడా కలిశారు, అప్పుడు ఎలా ఉన్నాడు? అనుకోకుండా జరిగింది. హాస్పిటల్లో ఉన్నాము, అన్ని చెకప్లు జరిగాయి, అన్నీ నార్మల్ అని చెప్పిన తర్వాతనే సీఎం గారిని కలిసి ప్రొద్దుటూరు రమణారెడ్డి సీఎం గారు చెప్పారు మాట్లాడమని చెప్పి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇది ఉదయం ఇద్దరం కలిసి పోవాలనుకున్నాము. అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ రావడము, ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ అయినప్పటికీ నాకైతే చాలా బాల్య స్నేహితుడు. ఆయన అత్యంత సన్నిహితంగా ప్రతిరోజు ఆయనతోనే గడిపేవాడిని నేను. అంత సన్నిహితము. ఆయన ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా చాలా టెన్షన్ పడేవాడు. ప్రతిరోజు నాకు కోరికరా రోడ్డు వైండనింగ్ నంద్యాల చేయాలి. నిన్నటి నుంచి రాత్రి ఎంతవరకు ఆయనతో కలిసి ఉన్నారు? రాత్రి 6 వరకు ఉన్నాను, సాయంత్రం 6 వరకు ఉన్నాను. తర్వాత ఆయన అటు ఆలగడ్డకి వెళ్ళడం జరిగింది, నేను ఇటు నంద్యాలకు వచ్చాను. ఉదయం కలుద్దాం అన్నాడు. ఉదయం ఫోన్ చేశాడు అతను 8:30కు. ఉదయం 8:30కు ఫోన్ చేసినాడు. అరే ఎట్లా ప్రోగ్రామ్ అంటే, అదే రమణారెడ్డిని కలిసాలి కదా అంటే, అట్లయితే నువ్వే మాట్లాడు, ఎన్ని గంటలకు రమ్మంటాడో కనుక్కొని మళ్ళీ నాకు ఫోన్ చేయన్నాడు. నేను ప్రొద్దుటూరు రమణారెడ్డికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అట్లయితే మీరు వచ్చేయండి, 1 గంట ఆగి వచ్చేయండి అన్నాడు. అదే మాట తిరిగి ఆయనకు ఫోన్ చేస్తే చాలా నీరసంగా మీరా అన్నాడు. అయినా తప్పదు కదా, పోవాలి కదా మనము, నేను వస్తున్నానులే, ఆడికి వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని కావాలంటే పోదామని చెప్పాను. ఈ లోపలనే నాకు ఫోన్ పెట్టేసిన 2 మినిట్స్కే ఫోన్ వచ్చింది హార్ట్ స్ట్రోక్. ఆయనకి ఏమంటే ముఖ్యంగా నేను చెప్పేది ఈ సందర్భంగా,
ఆయన కుటుంబానికి జిల్లా నాయకులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అయితేనేమి అందరూ అండగా ఉంటామని చెప్తున్నారు. నేను అత్యంత సన్నిహితంగా ఉన్నందుకు నేను ఆయన తరఫున చెప్పేది ఏమంటే, ఆయన ఆత్మ శాంతించాలంటే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సింది నాకు తెలుసు. కాబట్టి నంద్యాల రోడ్డు వైండనింగ్ జరగాలనేది ఆయన పదే పదే టెన్షన్ పడేవాడు. 10,000 ఇళ్ళు కావాలని టెన్షన్ పడేవాడు. అది కోరిక నెరవేరుస్తే ఆయన ఆత్మశాంతి కలుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. దీన్ని బట్టి ఏవి సుబ్బారెడ్డి చెప్పేదాన్ని బట్టి చూస్తే ఉదయం 9 గంటల సమయంలో భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత వెంటనే కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే స్పష్టమవుతుంది. అది భూమా నాగిరెడ్డికి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన చిరకాల కోరికలను నంద్యాలలో రోడ్లు వైడనింగ్ అయితేనేమి, పేదలకు ఇల్లు అయితేనేమి, ఈ రెండు ఆయన చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆ రెండు సమస్యలు పరిష్కరిస్తే భూమా ఆత్మకు శాంతి చేకూరుస్తుందనేది భూమా స్నేహితులైతేనేమి, అతని కుటుంబీకులైతేనేమి భావనగా ఉంది. ఇది పరిస్థితి. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.